స్పెషల్‌గా అన్న, చెల్లెళ్ళు, అక్క, తమ్ముళ్ళ అనుబంధం ఇంకా మరింతగా పెరిగే రోజనమాట. ఎంత కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో చేశారు. ఇంకా స్పెషల్ ఏంటంటే వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ ఈ రోజు ఒక్కరోజు కాకుండా రోజు చెయ్యాలి ఇంట్లో చెప్తున్నాను నేను. స్కూల్ ఉంది, నేను చదువుకోవాలి గైస్. అలా చెప్పగానే నీలాంటి పిల్లలందరూ అమ్మ మీటి ఎంత బాగా హెల్ప్ చేస్తానంటే అబద్ధాలు చెప్పకూడదు. ఇది ఓవెన్ లో పెట్టుకొని తినకూడదు. నా కోసం కూడా చేస్తున్నావు అనుకున్నాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంటే చికెన్ లో ఘీయా మరి ఎయిర్ ఫ్రై అన్నావు. మీ ఇష్టం, మీకు చికెన్ క్రిస్పీగా రావడానికి ఎక్కువ అవును. అలా నన్ను పిలిచి ఏమని అడిగింది ఇప్పుడు? ఏం అడిగా చెప్పు. How? How? సూపర్ స్మెల్. పెళ్ళైన తర్వాత మొగుళ్ళు చచ్చారే. సూపర్ రా. వంటంతా అయిపోయాక నలుగురు కలిసి కిచెన్ అంతా నాకు క్లీన్ చేయాలి మీరు. అంత నీట్ కూడా కాదు, ఎలాగైనా పొట్టలో వెళ్ళలేదు కాబట్టి నీట్ అవసరం లేదు. పర్వాలేదు, డెటాల్తో 3 సార్లు కడిగిన. ఏంటది? ఏంటి మీరు చేసిన కుకీస్ మీరే తినేస్తూ చేస్తున్నారా? నాకు గిఫ్ట్గా నాకు డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి. మా రెండో తప్పుడు ఏమి ఇవ్వాలంటే నాకు చార్మినార్ ఇవ్వాలి. కానీ నీకోసం నేను ఏంటి నేను మామూలుగా అడిగాను రా, నిజంగా అడగలేదు. అయినా సరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నావంటే ఎదురవనా రోజు దెబ్బలాడుకుంటారు. ఈ ఒక్క రోజు అన్నా కొంచెం దెబ్బలాడకుండా ఉంటే బాగుంటుంది. మీరు ముందు పాస్తా బాగుందని అంటారు, ఎందుకంటే మీ చిన్న ముద్దుల కూతురు వండింది కదా, అందుకని. కిచెన్ అంతా ఒకసారి చూడండి, క్లీన్ కూడా చేశారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు ఏమిటి? అన్న, చెల్లెళ్ళ, తమ్ముడు, అక్కల అనుబంధం రాఖీ. ఈరోజు రాఖీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. రాఖీ అంటే ఈరోజు స్పెషల్గా అన్న, చెల్లెళ్ళు, అక్క, తమ్ముళ్ళ అనుబంధం ఇంకా మరింతగా పెరిగే రోజు అనమాట. కాబట్టి మా పిల్లలందరూ వాళ్ళ స్కూల్లో వాళ్ళ అన్న, చెల్లెళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే చూసి మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని పట్టుబట్టి ఈరోజు చాలా వెరైటీస్ చేశారండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా వీళ్ళే కష్టపడి చేశారు. ఎవరెవరు? మా అబ్దులు, జువేరియా చెప్తుంది ఏమేం చేశారు. అప్పు, ఏమేం చేశారు? పాస్తా అది చూపిస్తాను. పెప్పర్ ఇది ఎవరు చేశారు ఇంతకి? పాస్తా నేను చేశాను. పెప్పర్ చికెన్, గీ బిస్కెట్స్ నేను చేశాను. బటర్ బిస్కెట్స్ నిషక్క చేసింది. చీజ్ శాండ్విచ్ రిహాన్ చేశారు. పెప్పర్ చికెన్ నువ్వు అంటున్నావేంటి? పెప్పర్ చికెన్ మా అన్నయ్య చేశారు. ఇది పన్నీర్ శాండ్విచ్ రిహాన్ చేశారు. ఇంకా ఇది నిమ్కీస్ మంచిగా ఘీ కుకీస్, ఇంకా బటర్ కుకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా చక్కగా పిల్లలు ఈ రోజు వాళ్ళ అన్నల కోసం చేయడం అనేది చాలా ప్రేమతో వీళ్ళు కూడా చేశారు. వాళ్ళ చెల్లెళ్ళకు, అక్కల కోసం కూడా వీళ్ళు కూడా ప్రేమతో చేసిన ఈ రోజు చాలా స్పెషల్ డే. మరి ఇవన్నీ ఎలా చేశారో చూసేద్దామా? ఫస్ట్ నుండి చూసేద్దామా? వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేశారు, ఎంత కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో చేశారు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇంకొక స్పెషల్ చెప్పాలి. ఈరోజు మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి కోసం నేను ఏమీ చేయలేదు, ఇందులో నుండే వాళ్ళకి ఇస్తానన్నమాట. మీ అందరికీ ఉంది. వీళ్ళు నలుగురు చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ ఇవన్నీ వీళ్ళు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ. మేము కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. జువేరియా పాస్తా చేస్తా అని చెప్పింది. సో హెల్పింగ్ కోసం మా డాడీ వచ్చి క్యూబ్స్ కింద ఆనియన్స్ కట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళల్లో నుంచి వాటర్ వస్తుంది, ఐ మేకప్ పాడవుతుంది. అందుకు నాన్నలు తట్టుకోలేరు అనమాట. నాన్నకు ప్రేమతో వచ్చిందండి వయ్యారి.
ఇప్పుడు మేము కుకీస్ చేయడం కోసం ఈ మైదాని ఇందులో వేసుకుంటున్నాము. ఈరోజు నేను కుకీస్, నిమ్కీస్ ఇంకా గార్లిక్ బ్రెడ్ చేస్తున్నాను. మా జువేరియా ఇంకా గార్లిక్ బ్రెడ్. కుకీస్ కి నాకు హెల్ప్ కావాలి, సో జువేరియా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 2 టైప్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి, అది ఒకటి ఘీది ఒకటి బటర్. తనకి ఘీ అస్సలు ఇష్టం లేదు, తను ఎక్స్ట్రా ఘీ చేసుకోండి బటర్ చేసుకుంటుంది. నాకు ఘీ ఇష్టం అని నేను ఘీ చేస్తున్నాను. ఇంకా నేను ఈరోజు పాస్తా చేస్తున్నాను, మష్రూమ్ ఇది పాస్తా. నాది జువేరియాది పర్సనల్ సీక్రెట్ ఉన్న రెసిపీ, ఎవరికి ఇప్పుడు వచ్చి చెప్పలేదు. మేము రోజు నైట్స్ నాకు ఆకలి వేసినప్పుడు వచ్చి మేము ఇలాంటివి ఏం చేసుకొని చేస్తామంటే తింటాము. మిడ్ నైట్ అడ్వెంచర్స్ ఎవరికి తెలియకుండా కింద వస్తాము, మంచి మంచి కట్టుబాట్లు సార్. మంచిగా చేసుకొని మళ్ళీ పైకి పోయి ముచ్చట్లు వేసుకుంటూ ముచ్చట్లు వేసుకొని తింటుంటాం అనమాట, స్టోర్ చేసుకొని. తెలంగాణ పోరి ర్యాండమ్ థా. ఇందులో మైదా వేసుకున్నాము అండ్ ఇప్పుడు కొంచెం ఘీ బటర్ వేసుకుంటాము. తర్వాత हम स्टोर कर डाले जावे आराम से स्टोर कर ले खाएगा तुम्हें. ఇది స్టోరేబుల్. వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. ఇది స్టోరేబుల్ కూడా. జింక్స్. ఇది ఎంతైనా వేసుకోవచ్చు క్వాంటిటీ. ఓకే సో గైస్, ఇది గట్టిగా పగిలింది గైస్, బట్ ఇట్స్ ఓకే. ఐ యామ్ బ్రేవ్ గర్ల్. बड़े बड़े देशों में ऐसे छोटी छोटी बातें होती रहती है सेनोरिटा. ఆడోళ్ళంటే ఇలాగే ఉంటుంది, మరి చిన్ని చిన్ని దెబ్బలు తగులుతూనే ఉంటాయి, పట్టించుకోకూడదు అనమాట. ఏం చెప్పావురా? ఇప్పుడు ఎసెన్స్ అసలు వేసుకుందాం. డైలాగ్స్ వస్తున్నాయి. ఫిజిక్స్ ఫార్ములా చెప్పమా? ఫిజిక్స్ చెప్తామా? నాది తీసుకున్న సబ్జెక్టే ఫిజిక్స్. ఫార్ములాస్ అన్ని. సో మా రిహాన్ అంతా వచ్చారు. సో ఈరోజు పన్నీర్ చేస్తున్నారు. సో మనం పన్నీర్ తెచ్చేసాం గైస్. సో గైస్ నెక్స్ట్ షుగర్ వేసుకుంటున్నాం. సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇందులో మనం బటర్ వేసుకున్నాం, అందులో ఘీ వేసుకుంటాం, అంతే డిఫరెన్స్. అవును. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు మా మామయ్య కటింగ్స్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ మామ. అదేంటి అయ్యో తుడవటానికి వాళ్ళు లేదు 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 అత్త, ఇది వద్దు, వేస్ట్ నేను చేయకూడదు కడగను. అని చెప్పి Waste దీనికి బటర్ కుకీస్ చేస్తున్నాను. కింద బటర్ రాయాలి, వేస్ట్ చేయకూడదు. ఏంటంటే చక్కగా ఈరోజు రాఖీ అని చెప్పి చక్కగా మా మీటి మిక్సీ కూడా చక్కగా గ్రైండ్ చేసి అంతే మొత్తం ఈరోజు ఒక్కరోజు కాకుండా రోజు చెయ్యాలి ఇంట్లో చెప్తున్నాను. స్కూల్ ఉంది, నేను చదువుకోవాలి గైస్. సాటర్డే సండే చెయ్యి, హాలిడేస్ లో చెయ్యి. ట్యూషన్ ఉంది, చదువుకోవాలి. సాటర్డే సండే ట్యూషన్ ఉంటది. సండే ఉండదు కదా? ఉంటది. అంటే అది అంటే ఓన్లీ రాఖీ ఈ రోజు ఒక్క రోజు చేస్తావా? అంతే 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 ఫెస్టివల్ రోజు. అట్టేను బుంగమూతి పెట్టుకున్నా. అవకాయవా? वो क्या वो भी वो क्या वो भी उतना चाहिए. वो అలా చెప్పకూడదు, ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి మమ్మీ నేను రోజు చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను నువ్వు ఏ, చెప్పగానే లేదు, చేస్తుంది అయినా నేను- తను. అలా చెప్పగానే నీలాంటి పిల్లలందరూ అమ్మ మీటి ఎంత బాగా హెల్ప్ చేస్తానంటే అబద్ధాలు చెప్పకూడదు. షుగర్ పౌడర్ నేను కుకీస్ అయినా బటర్ కుకీస్, నేను ఘీ కుకీస్. ఘీ కుకీస్ బటర్ కుకీస్ అంటే తెలుసు, ఘీ కుకీస్ అంటే అది మా నిషాక స్పెషాలిటీ. ఏంటంటే నేను కాపీ చేస్తాను అంతే. జ్యూరియాకి ఘీ ఎక్కువ ఇష్టం అని చెప్పి. అంతే సేమ్ ప్రాసెస్. ఏంటంటే తను బటర్ వేసి నేను ఘీ వేసాను. ఇద్దరు కుకీస్ ఒకటే ఐటమ్ చేస్తాను. అది ఏమేమి వస్తున్నాయో తర్వాత Surprise. తెలుస్తుంది అనమాట. నేను తినగలుగుతానా? మమ్మీ అంటే కొన్ని I ఐటమ్స్ depend. అవి చికెన్ అన్నమాట. మీరు చికెన్ Okay. తినరు కాబట్టి మీకోసం వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఓ అబ్బా చక్కగా మంచిగా ఏంటి కుకీస్ అయ్యి. ఇది అలా Yes. పూరబి. ఇప్పుడు ఏం చేయాలి ఇది? ఇది ఓవెన్ లో పెట్టుకోవాలి. తినకూడదు ఓవెన్ లో Cookies అన్నావు పెట్టుకోవాలి. కదా? అంటే ఇంకా అవ్వలేదు, ఇది అవ్వలేదా? అన్బేక్డ్ ఉన్నాయి, సరే సరే. బేక్ అయ్యాక పెట్టుకోవాలి. ఇక్కడ కర్రీ నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు?
స్టోరీకి అర్థం అదేంటి అవ్వదు, ఏడుపు అర్థం మొహం అవ్వదు పెట్టావేంటి? పిల్లల కోసం. పిల్లలు అంటే ఈరోజు రాఖీ కాదా, నా కోసం కూడా చేస్తున్నావు అనుకున్నాను. నీకోసమే, నువ్వు పిల్లలు కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను అబ్బబ్బబ్బా, నన్ను తాటి చెట్టు ఎక్కించావా, మొలక చెట్టు ఎక్కించావా? చెట్టు ఏదైనా ఆప్షన్ నీది. ఓకే, చెయ్యి. ఏం చేస్తున్నావు ఇంతకి? తిరంగా. నిజంగా మంచిగా 3 కలర్స్లో చేస్తున్నాడు. ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావు? తిరంగా చేస్తున్నా. బా, ఏదో చెప్తలేదు, తిరంగా అంటున్నాడు. ఏంటి ఆయుష, తను తిరంగా అంటున్నాడు అంటే తిన్నగా? ఆ? ఏంటి నువ్వేం చేయవా ఏంటి? చేస్తున్నా. ఏం చేస్తున్నావు కూర్చొని ఫోన్లోనా? అలా అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా. వాళ్ళది అయిపోయాక అబ్దుల్ తిన వెళ్తారు. ఇద్దరునా? ఓ, ఏదో ఘీ కుకీస్ అంట, బటర్ కుకీస్ అంట, కుకీస్ నే రకరకాలుగా చేసేస్తున్నారు ఇద్దరు. అంతే మా స్పెషాలిటీ. ఇది అయినా మా స్పెషల్ రెసిపీ అత్త, మేము ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు ఈ రెసిపీ. నిజంగానా? మీరు లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చి చేసే పనులు ఇవే అన్నమాట. నైట్ టైమ్స్. ఏ అలా చెప్పకూడదమ్మా. అయ్యో చెప్పకూడదా? నేను ఊర్లో లేనప్పుడు మీరు నైట్ టైం కుకీస్ అది చేసుకుని. అంటే నైట్ కాదత్తా, అంటే ఈవినింగ్సే అలా చేసేవాళ్ళం అలా చేసుకున్నాం అన్నమాట. అంతే. అబ్దుల్ ఏం వేస్తున్నావు? టచ్ కరకని ఎలాగా నా ఖరాబ్ అవుతా ఘీ అంటే చికెన్ లో ఘీయా? మరి ఎయిర్ ఫ్రై అన్నావు? అంటే మా వదిన చూడడం బాగుంది. కాదు, ఎయిర్ ఫ్రై అన్నాడు, ఘీ వేస్తున్నాడేంటి? तुम हटते అమ్మ, मेरे క్యా दाल डालने పెట్టావు? ఘీ ఘీ రోస్ట్ చికెన్. ఘీ రోస్ట్ చికెన్ అంటే అండి Air ఎయిర్ fryer. ఫ్రైయర్ లో చేస్తున్నాడు. అలా ముందుగా ఘీ వేసుకొని నాది అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం వేయాలి? వీళ్ళందరూ జూనియర్ మాస్టర్ షెఫ్స్. వీళ్ళందరూ జూనియర్ మాస్టర్ షెఫ్స్. సీనియర్ అన్నమాట. నువ్వు సీనియర్ వా? కానీ జూనియర్స్ లో కలిసిపోయి నువ్వు కూడా జూనియర్ వే. జూనియర్ లాగే కనిపిస్తున్నారు. సీనియర్ లాగే కనిపిస్తున్నారు. వాళ్ళే సీనియర్స్ లో ఉన్నారు తెలుసా నీ పక్కన. ఘీలో స్పైసెస్ వేస్తున్నాం. బ్లాక్ పెప్పర్ అంట. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత ఇదంతా ఘీతో మంచిగా కలపాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే దీనికి మంచి సబ్స్టిట్యూట్ పెరి పెరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో చికెన్ వేసి కలిపేయాలా? అవును. మా అబ్దులు ఎప్పుడు ఎయిర్ ఫ్రై లో ఈ చికెన్ చేసినప్పుడల్లా మా ఆయుషం ఏంటి వస్తుంది కదా, అబ్బా ఏం స్మెల్ వస్తుంది. బయటకు వస్తుంది, గేట్ దగ్గరికి వస్తుంది. ఏం చేసేస్తున్నారు అని. మరి నేను చేసింది మీరు చేసింది కూడా. మీరు కాదు, నేను. అబ్దులే రోజు చేసుకుంటాడు, మీరే ఎప్పుడో అమావాస్యకి పున్నంకి చేస్తారు. అయితే ఆయుష ఈసారి మన వాళ్ళందరికీ చూపిద్దాం, ఎలాగైనా అబ్దుల్ చేత చేయిద్దామని ఎప్పటి నుంచో చెప్తుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. Spoon. ఇది హెల్దీ కూడా కదా. నేను ఘీ అంతా ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, కానీ మీరు క్వాంటిటీ వేరీ చేసుకోవచ్చు. ఓకే, అందుకని ఘీ వేసాం. మ్. ఈ ఘీ రోస్ట్ చికెన్ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో మా అబ్దుల్ చేసింది నేను తినలేకపోతున్నాను. అబ్దుల్ సో సారీ రా. ఇప్పుడు దీన్ని కలపాలి. అలా కలపాలి, చే- చేతితోటి కలపాలి. అబ్బా, ఇలా మంచిగా ఇలా మ్యారినేట్ చేయాలన్నమాట. ఇలా చేసి ఓన్లీ ఎయిర్ ఫ్రైలో వేసేసి అలా వెళ్ళి టీవీ దగ్గర కూర్చుంటావు, అంతే కదా? అంతే. నిజంగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నువ్వు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు? నేను చేసుకున్నది. నువ్వే చేసుకున్నావా? నీ ఓన్ రెసిపీ అన్నమాట. అలా చెప్పకుండా నా దగ్గర నేర్చుకున్నావు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? కష్టపడి ఏమి, నాకు ఏదో ఒక రోజు బోర్ వేసింది, ఏదో ఒకటి చేసిన మంచిగా వచ్చాను. బోర్ కొట్టి నేర్చుకున్న రెసిపీ. బాగా చేస్తాడు. నేను చేయను. అబ్దులనే కాదు, మా ఇంట్లో పిల్లలందరూ cooking మా బాగా చేస్తారు. అబ్దుల్ ఎంత బాగా చేస్తాడంటే నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైలో మాది 18 minutesలో 200 degreesకి వస్తుంది, కానీ మీరు అది వేరీ కూడా చేయొచ్చు. మీకు ఎక్కువ క్రిస్పీ కావాలంటే 18 minutes 2 times పెట్టాలి. నేను యూజువల్లీ 18 minutes 2 times పెడతా.
సో అది మీ ఇష్టం, మీకు చికెన్ క్రిస్పీగా రావడానికి ఎక్కువ అవును. అలా పెట్టుకోవాలి. కానీ ఎక్కువ పెడితే చికెన్లో ఆ జ్యూస్ ఉంటుంది కదా, లైక్ కట్ చేస్తున్నప్పుడు అదే వెళ్తుంది. సో మీరు అది చూసుకొని చేయాలి. ఇది కాసేపు పెట్టద్దా? లేదు, మ్యారినేట్ అవసరం అవసరం లేదు, లేదా? కాసేపు పెట్టాలి కదా. అవసరం లేదు అంత. చేసేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైలో. అవును, ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుంది? 1 hour, హాఫ్ అన్ 1 hour లేదు, 18 minutes కైనా? 18 minutes into 36 minutes, అంతేనా? approximately 40. ఓకే, చూద్దాం ఎలా చేస్తున్నావు. మా మేటి నన్ను పిలిచి ఏమని అడిగింది? ఇప్పుడు ఏం అడిగా చెప్పు. ఇప్పుడు హెల్ప్ అడిగావు. నేను కూడా పని చేస్తున్నప్పుడు హెల్ప్ అడుగుతుంటాను కదా. రాలేను గైస్, నేను ఎన్నిసార్లు రాలేదు గైస్. చాలాసార్లు వచ్చి నాకు హెల్ప్ చేసావు కదా, చాలాసార్లు చేసావు. స్పూన్ తీసుకొని రుచి చూడ్డానికి. ఇప్పుడు నీకు హెల్ప్ చేయాలా? నేను చేయను హెల్ప్. ఏం హెల్ప్ చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పు. ఏ హెల్ప్ చేయాలంటే నేను చెప్పాను ఇంకా. నేను చేయనని చెప్పవా? పోనీ చెప్పు. కానీ ఖాళీ ఏక్ బార్ సుంగో మామీ, ఖాళీ అబ్బా, బార్ సుంగో మమ్మీ. స్మెల్ అయితే బాగుంది. మరి బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ నేను చేశాను రా, ఒకసారి చేసింది. బనాయి చాలా బాగుంది. 4 బిస్కెట్స్ నేనే తినేసా. బిస్కెట్స్ ఖానా బార్ సుంగో. సూపర్ స్మెల్. ఓకే, ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా పాస్తా అంటున్నా. ఆశ నైట్ అయిపోతుందేమో వీళ్ళు చేసేసరికి. ఆబ్వియస్లీ డిన్నర్ కోసమే. వేసే ఫుడ్ పెళ్ళైన తర్వాత మొగుళ్ళు చచ్చారే. అయ్యో కాదండి, చాలా బాగా చేస్తున్నారు. బాగా చేస్తారు అన్నయ్య, వీళ్ళు నలుగురు బాగా చాలా బాగా చేస్తారు వీళ్ళు. అవునా? నా పేరు తీసేయండి మామీ, నేను బాగా చేయను మామీ. నేను ఏంటి బిస్కెట్? మీరు అప్పుడప్పుడు వండి ఇలా మాకు తినిపిస్తూ ఉంటే మేము పొగుడుదుము. ఎప్పుడు మేము లేనప్పుడు, ఊర్లో లేనప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఇంకేం పొగడాలి? మేము తినలేదు కాబట్టి. మా కోసం మనం చేసుకుంటాం, మీకోసం చేయాలని మీరు అడగాలి మాకు. అడగాల? మీరు ఏం చేస్తున్నారు మాకేం తెలుస్తుంది అడగడానికి? అవును కదా. అవునా, కితో పాయింట్ అనే బాత్ కర్తే हैं कितना. అయిపోయిందా? అయిపోయిందా? ఏది? ఓన్లో పెట్టాలి. అబ్బా, ఇలా కాజు పెట్టి ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టాలన్నమాట. బిస్కెట్స్, ఇది కాజు బిస్కెట్సా? బటర్ కాజు బిస్కెట్స్. వావ్. ఈరోజు మా పిల్లలు కిచెన్ని ఎంత నీట్గా, ఎంత బాగా ఉంచారు. సూపర్ రా. వంట అంతా అయిపోయాక నలుగురు కలిసి కిచెన్ అంతా క్లీన్ చేయాలి మీరు. ఆంటీ హెల్ప్ చేయ, చీటింగ్ అది మీరే చేసి. నాకు మాత్రం కిచెన్ అనేది సూపర్గా ఉండాలి. కామయ్య ఆంటీ, కిచెన్ అంతా నీట్గా ఉండాలి చేసేసిన తర్వాత. ఓకే, అవుతుంది అవుతుంది అవుతుంది. ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది చేసి పెట్టమని చెప్పింది. నా కుకీస్ ఆల్రెడీ అక్కడ అవుతున్నాయి. జువేరియా ఘీ కుకీస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు తను క్యాష్యూస్ పెట్టుకుంటాను అని చెప్పింది. కట్ చేసుకుంటుంది తను అక్కడ. నేను చాలా లేజీ, అలా కట్ చేసుకోలేక నేను డైరెక్ట్ వేసేసాను. మీరు కావాలంటే అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఆప్షన్. అని అది అయిపోయినట్టుంది. నేను చాలా ర్యాండమ్గా కట్ చేస్తున్నాను గైస్. అంటే అంత నీట్ కూడా కాదు, ఎలాగైనా పొటాలో వెళ్ళలేదు కాబట్టి నీట్ అవసరం లేదు. సో ఇప్పుడు నాకు కూడా డాడీ హెల్ప్ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్. లేదండి, పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాడంట. పన్నీర్ తురమన్నాడు. తురవడం రాదు కానీ సో ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేడి చేసుకున్నాక ఆయిల్ అయినా వేసుకోవచ్చు గైస్. దీంట్లో బటర్ లేకపోతే ఆయిల్. నేను పాస్తా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్స్, కొన్ని క్యారెట్స్, కొన్ని ఆనియన్స్, నేనేంటంటే లైట్గా వేసుకుంటా, మీడియం పెట్టుకుంటా, ఎక్కువ కాదు
కాదు తక్కువ కాదు, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తినేదే తక్కువ కాదు కాబట్టి. కాబట్టి దీంట్లో కావాలంటే మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు చికెన్ అందరూ మా అన్నయ్య చికెన్ చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం వెజ్కి వెళ్ళాను. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే నాకు మష్రూమ్స్ అంత ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు లైట్గా అయితే అయిపోయింది గైస్. ఇది ఎక్కువ కూడా చేసేయకూడదు, కొంచెం స్లైట్లీ బ్రౌన్ అయ్యే వరకు చేయాలి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం మాడిపోయిన వాసన వస్తుందో నాకెందుకో తెలియదు గైస్. లేదు మాడలేదు అది. ఆనియన్స్ అయితే మంచిగా అయిపోయినాయి. ఇక్కడ నేను నిమ్కీస్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. కొంచెం కార్న్ఫ్లవర్, మైదా, ఇందులో జీరా వేసుకొని కొంచెం సోడా వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక అందులో కొంచెం ఆయిల్, వాటర్ వేసి నార్మల్ గోధుమ పిండి ఎట్లా చేస్తామో అట్లానే దీన్ని కూడా చేసుకొని రోటీలాగా రోల్ అవుట్ చేసి కట్ చేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోయినట్టే. ఇది సోడా అన్నమాట. సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆఫ్ అయిపోయింది, నాకు తెలీదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను చాలా 300గా వేసేసుకుంటున్నాను, ఎక్కువ అవ్వలేదు గైస్, మనకి ప్రాపర్గానే అవుతుంది. మా అన్నయ్య ఎంత చిల్లున్నాడు గైస్. అయిపోయింది, భయాక హోగా అవి మాదే టైం పడుతుంది. ఇంకా పక్కన పెట్టేసేయాలి, అయిపోయింది. ఇంకా ఇది కొంచెం సేపు మీరు ఎయిర్లో పెట్టుకుంటే అవి ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతాయి అన్నమాట. మెత్తగా ఉంది అవ్వలేదు అని చెప్పి అనుకోద్దు. కొంచెం సేపు మీరు ఫ్యాన్ కింద పెడితే ఆటోమేటిక్గా చల్లగా అయ్యాక క్రిస్పీ ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది కడుగుతాను, ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం అలవాటు, నాకు ఎప్పుడు కడుగుతూనే ఉంటాను. సో ఇప్పుడు నీళ్లు బాయిల్ పెట్టాను, అప్పుడు వరకు సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాము, తొందరగా అవుతుందని మా మామీ చెప్పింది, ఒక టిప్ ఇచ్చింది ముందు. సో సాల్ట్ వేసేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకో, స్టిక్ అవ్వ. అవునవునవును, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే అవి బాయిల్ చేసినప్పుడు అది సాస్ కోట్ చేసుకోవద్దు అనమాట. అయిపోయింది అంతే. ఈ వాటర్ వేడి అయిపోతే చాలు గైస్. అప్పుడు వరకు నేను పాస్తాని కడిగేస్తాను, దాని తర్వాత దీంట్లో వేసేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది, చాలా లేట్ అయింది ఇప్పటికే. సో గైస్ 3 సార్లు వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం పాస్తా వేసేస్తున్నాను. 3 సార్లు వాష్ చేసా, ఉందా పాస్తా పోయిందా? అది ఉంది. ఏంటి చేస్తున్నావు నువ్వు? పాస్తా బాయిల్. పర్వాలేదు, డెటాల్తో 3 సార్లు కడిగిన. ఏంటది? ఏంటి? మా నిషక్క టిప్ ఇచ్చింది. డెటాల్తోనా? సర్ఫ్తో కడగలేదు. సర్ఫ్తో కడగలేదు. ఆశ నువ్వేం చేస్తున్నావు? మా అబ్బాయి టమాటాలు కోసి ఇవ్వన్నాడు. వీళ్ళకి తనేం చేస్తున్నాడు? వావ్, నువ్వు పచ్చిమిర్చి కట్ చేస్తే అమ్మకి టమాటాలు ఇచ్చావా? నువ్వే టొమాటో కట్ చేసి అమ్మకి పచ్చిమిర్చి ఇవ్వాల్సింది కదా. టమాటా కట్ చేయడం రాదానా? వావ్, ఏదో జాలి పడిచ్చాడు. ఒక్కొక్కసారి కిచెన్లోకి రావాలి అని చెప్పి. అమ్మ నువ్వు పాస్తా మీటి మంచిగా బాయిల్డ్ అయిందా? వాటర్ బాయిల్డ్ అయ్యాకే వేయాలి పాస్తా. అయిందా? ఓకే, అవుతుందా? అటు వెళ్తున్నావు ఇటు వెళ్తే ఏంటి తింటూ తీసుకుని ఏం తింటున్నావు? కుకీస్ అయిపోయింది. అదేంటి తింటూ చేస్తున్నారా? మరి మాకున్నాయి అవి. ఏంటి మీరు చేసిన కుకీస్ మీరే తినేస్తూ చేస్తున్నారా? ఏంటే కోడలి పిల్ల, ఏంటిది? ఇది నిమ్కీస్ కోసం నేనైతే ఇలా చపాతీలా ఏంటది? నిమ్కీస్. ఎస్. ఇది మనం స్వీట్ లో కూడా చేసుకోవచ్చు, హాట్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పటికీ మన దగ్గర చాలా స్వీట్ ఉంది అని చెప్పి. ఎవరు నేర్పించారు ఇది? మా అమ్మమ్మ.
ఓ అమ్మమ్మ రెసిపీ. మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక మా అమ్మమ్మ మాకు ఇవి ఇచ్చేది అనమాట. నేను యాక్చువల్లీ అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని చిన్నప్పుడు. సో అప్పుడు ఇలా చేసి మాకు ఇచ్చేవారు అనమాట. వచ్చాక వేడి వేడిగా ఇది తింటూ టీవీ చూసేదాన్ని. అయితే ఫాస్ట్గా చేసే, నేను కూడా తింటూ టీవీ చూస్తా. ఓకే షూర్ అత్త. ఫస్ట్లీ పన్నీర్ తీసుకోవాలి, కొరియాండర్, ఇలా మధ్య మధ్యలో తీసి ఇలాగా తిప్పుతూ ఉండాలంట. బా స్మెల్ మామూలుగా లేదు, సూపర్ ఉంది. చిల్లీ ఫ్లేక్స్. ఇది స్పెషల్గా అత్త కోసం చేస్తున్నా. అత్తకి పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఈయనకు కూడా చాలా ఇష్టం పన్నీర్ అంటే. 365 days పన్నీర్ ఇస్తే వదినా తింటుంది, మా అబ్బాయి కూడా తింటాడు. నేను రోల్ అవుట్ చేసుకొని దీన్ని ఇలా కైట్ షేప్లో పెట్టుకున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కైట్ షేప్లో కట్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుంటాను. ఆయిల్ పెట్టాను, మా జ్యువెలరీ ఏం వండట్లేదని చెప్పి ఆఫ్ చేసేసింది అనమాట. నాకు డబ్బులు పని ఇప్పుడు. బటర్ మెల్ట్ అయిపోయింది గైస్. ఈ బటర్ మెల్ట్ అయిపోయినాక కొంచెం మైదా వేయాలి. స్టఫింగ్ ఫిల్ చేయాలి. బటర్ వేసేసింది ముందు నుంచే. ఏంటి చూసి చేస్తాను, చూసాను, నువ్వు చూసి చేస్తున్నావు. నేను చూసి చేయలే, నా ఓన్ రెసిపీ. నేను బోల్దని ఓకే రిహాన్, చూసి కూడా పర్ఫెక్ట్ గా చేయడం కూడా ఒక కళ తెలుసా. సూపర్, చేయి నాన్న. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాస్తా వేసేసుకో. ఏం చేస్తున్నావురా? శాండ్విచ్ లోపల డిప్. నువ్వే చేసావా? ఏమేమి వేసావు దీంట్లో, మరి చెప్పలేదు. మేయో, పెరి పెరి, ఆరిగానో. ఓకే, అయిపోయింది మా వాళ్ళు చేసిన డిషెస్. అయితే చక్కగా రెడీ చేశారు, సూపర్గా. ఒక్కొక్కసారి చూద్దామా ఎంత మంచిగా, ఎంత బాగా చేశారు. నిమ్కీస్ కరకల్లాడేలా చక్కగా చేసింది. ఇది చేయడం పాపం చాలా కష్టమే, ఎందుకంటే మంచిగా రోటీ చేసి తంది. నెక్స్ట్ అమ్మో ఇంత చేసావా నిజంగానా? నేను లాస్ట్ అందరి కోసం పాస్తా. సూపర్.
తర్వాత శాండ్విచెస్ సూపర్, పన్నీర్ తోటి చేసిన ఇది శాండ్విచెస్. చీజ్ శాండ్విచ్, అది పన్నీర్ శాండ్విచ్. ఈ రెండు వేరే 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 దీంట్లో చీజ్ ఉంది, దాంట్లో చీజ్ లేదు. ఓకే. ఇది మా అబ్దుల్ చేసిన Pepper ఘీ chicken. రోస్ట్ పెప్పర్ చికెన్. తర్వాత ఇది బటర్ కుకీస్, ఇది ఘీ కుకీస్. ఇవి కుకీస్ లా కనిపించట్లేదు, బటన్ ఇడ్లీ లా కాదు, కనిపిస్తుంది. ఎవరు ఇక్కడ ప్లేట్ కూడా పెట్టేశారు, ఎవరు పెట్టేశారు? ఇది ఎందుకు కడుతున్నాను తెలుసా? ఇప్పుడు నాకు గిఫ్ట్ గా, తప్పిపోకుండా కాదు, ఇప్పుడు నువ్వు నాకు గిఫ్ట్ గా నాకు డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి, ఓకేనా? రాఖీ అంటే ఏదో రక్షాబంధన్ రక్షగా ఉంటారంటారు కదా. అవును, డైమండ్ నెక్లెస్ నాకు రక్షగా ఉంటుందన్నమాట నీకు. మా రెండో తమ్ముడు ఏమి ఇవ్వాలంటే నాకు చార్మినార్ ఇవ్వాలి. కానీ నువ్వే మోసుకెళ్ళాలి. అక్కడ చూడండి, మెరీనా బీచ్. ఓకే, ఇప్పుడు ఈ బిస్కెట్స్ తినిపిద్దాం. బాగుందా? అక్క చేత తినిపిస్తే బాగుందా? వాళ్ళందరూ వెయిటింగ్. అదేంటి అక్కడ తినేస్తున్నావేంటి నువ్వు తీసుకొని? ఆగలేకపోతున్నావా? అబ్బో, డైమండ్ నెక్లెస్ కొనడానికి మా అదేంటి అది గిఫ్ట్ అక్కడి వరకు వెళ్ళట్లేదు, ఇవ్వండి. ఇవ్వట్లేదేంట్రా? ఈ రోజు విన్నర్ చూడాలి. కానీ నీకోసం నేను ఏంటి నీ ఆశీర్వాదం, నువ్వు నా ఆశీర్వాదం తీసుకోవాలి ఏంటిది? కానీ నీకోసం నేను ఏం చేయలేదు, పాపం వాళ్ళే ఇష్టంగా ప్రేమతో చేశారు. నెక్స్ట్ ఇయర్ నీకోసం నేను ఏం చేయమంటావు? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, నేను చేయకుండా next year ఉండరు ఏం ఏమీ. చేస్తానో తెలుసా? ఎర్రటి మిరపకాయలతోటి హల్వా చేస్తాను తన కోసం. వెరీ గుడ్, సూపర్. కదా? ఓకే, ఇది ఉంటే అండ్ అలాంటి సరే. వీళ్ళు కూడా ఇప్పుడు రాఖీ కట్టబోతున్నారు. అదే అదే చందు చందు. అయ్యో, మా రెండో తమ్ముడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేను మామూలుగా అడిగాను రా, నిజంగా అడగలేదు, అయినా సరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, ఇక్కడ జరుగుతున్న రాఖీ ఏంటంటే ఓన్లీ గిఫ్ట్ల లేదు, కోసం మాత్రమే. రోజు దెబ్బలాడుకుంటారు, ఈ ఒక్క రోజు అన్నా కొంచెం దెబ్బలాడకుండా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, అందుకు దెబ్బలాడుకోరు ఈ రోజు. దెబ్బలాడుకోరు. ఎలా ఉన్నాయి టేస్ట్ అన్నివి? పాస్తా అన్ని బాగుందా? ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి కదా టేస్ట్ అంతా. అన్ని రకాల పాస్తా బాగుందా? మీరు ముందు పాస్తా బాగుందని అంటారు, ఎందుకంటే మీ చిన్న ముద్దుల కూతురు వండింది కదా, అందుకని. అంతేనా? మరి చికెన్ మీ మీ అబ్బాయి వండిన చికెన్ మీరు తినలేదు? బాగుందా? తినకుండానే బాగుందా? ఏంటి చూడటానికి బాగుందా? ఇవి ఇడ్లీలో ఉన్నాయి కదా కుకీస్, మంచిగా. ఇడ్లీ అనుకున్నారు, సాంబార్ ఏది అని. ఎలా ఉంది కర్రీ? ఏ ఐటమ్ ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అందుకని అంత పెద్ద గ్లాస్ నీళ్ళు తాగేస్తున్నావు. కానీ చక్కగా ఈరోజు వీళ్ళు నిజంగా రాఖీ అనగానే హాలిడే కూడా ఇచ్చారు. ఈరోజు చక్కగా వీళ్ళు ఇలా ప్రిపేర్ చేసి ప్రేమగా
కిచెన్ అంతా ఒకసారి చూడండి, క్లీన్ కూడా చేశారు. ఎంత బాగా, నేను నార్మల్గా చెప్పాను కిచెన్ అంతా క్లీన్ చేసేయాలని, అసలు ఇందాక ఎంత భయంకరంగా ఉండే కిచెన్ ఇప్పుడు నీట్గా చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు తినేసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ప్లేట్స్ కడిగేసి ఈ టేబుల్ అంతా నీట్గా చేసేస్తారు. నలుగురు. అయిపోయింది. మీరు డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చారంటే వీళ్ళు చేస్తారా? మరి వీళ్ళు ఫుడ్ చేశారు కదా. ఆహా. సరే, మీరు ఎప్పుడు ఇలాగే మంచిగా హ్యాపీగా. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం? వీళ్ళు వండుతారు, మేము కూర్చుంటాం. మీరు కూర్చుంటారు, వాళ్ళు వండుతారా? ఓకే, చూద్దామా నెక్స్ట్ ఇయర్. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? మంచిగా కూర్చొని తినాలి. ఎవరికి నచ్చిన వాళ్ళు తినాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.